ఒకప్పుడు ఒక రైతు గొప్ప నాణ్యమైన మొక్కజొన్నలు పండించి పంటల పోటీల్లో బంగారు పతకాలు గెలిచేవాడు. ఆ బంగారు రంగు మొక్కజొన్నలకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేవి. ఇది విని ఒక విలేకరి ఆ రైతును ఇంటర్వ్యూ చేసి ఒక గొప్ప విషయం తెలుసుకున్నాడు. ఆ రైతు తన నాణ్యమైన విత్తనాలను చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా పంచిపెట్టేవాడు. అదేమిటి, మీ గొప్ప విత్తనాల్ని చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఇస్తే రేపు వాళ్ళు వాళ్ళ పంటలతోటి మీ మీద పోటీకి రారా? మీరు ఓడిపోయే అవకాశం ఉంటుందేమో కదా. కుతూహలం ఆపుకోలేక అడిగాడు. రైతు నవ్వుతూ, మంచి విత్తనాలు వాళ్ళు విత్తితే వాళ్ళ పంట బాగుండి ఆ పూల నుండి ఆరోగ్యమైన నాణ్యమైన పుప్పొడి తయారై గాలి ద్వారా పొలాల్లో ఉన్న అన్ని పూలను ఫలదీకరణం చెందిస్తాయి. నా పక్క వాళ్ళ పంట బాగుంటే మంచి పుప్పొడి తయారవుతుంది. నాణ్యమైన పుప్పొడితో పరాగ సంపర్కం జరిగి నాకు బంగారు పంటను అందిస్తుంది. వాళ్ళ పంట నాసిరకమైనదైతే పుప్పొడి కూడా నాణ్యమైనదిగా ఉండదు. నాకు బంగారు పంట పండదు అన్నాడు ధీమాగా రైతు. జీవితంలో ఒక గొప్ప సత్యం ఆ జర్నలిస్ట్కి బోధపడింది. ఎవరైతే ప్రశాంతమైన అందమైన జీవితాన్ని కోరుకుంటారో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలి. అంటే ఒకరి సంతోషం ఇంకొకరి సంతోషం మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమించబడాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి. గుడ్ లక్.